తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. మీ జేబులో ఏటీఎం కార్డు ఉందా? అయితే ఇకపై మీ రేషన్ కార్డు కూడా అచ్చం ఆ ఏటీఎం కార్డు లాగే మారబోతుంది. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. పాత చిరిగిపోయే కాగితం రేషన్ కార్డులకు ఇక కాలం చెల్లింది. తెలంగాణ రేషన్ వ్యవస్థలో ఒక విప్లవాత్మకమైన మార్పు రాబోతుంది. అదే స్మార్ట్ రేషన్ కార్డ్. అసలు ఈ స్మార్ట్ రేషన్ కార్డ్ అంటే ఏంటి? దీనివల్ల సామాన్యులకు కలిగే లాభాలేంటి? ఎప్పటి నుంచి ఈ కార్డులు ఇస్తారు? ఇలాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం చూసిన రేషన్ కార్డులు పేపర్తో ఉండి పదే పదే జిరాక్సులు తీసుకుంటూ నీళ్లు పడితే పాడైపోతూ ఉండేవి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వీటిని అత్యంత ఆధునికంగా నాణ్యమైన ప్లాస్టిక్తో తయారు చేయించింది. కార్డు మీద ఎడమ వైపున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో, కుడివైపున పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటోలు ముద్రించారు. అలాగే లబ్ధిదారుడి పేరు, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నంబర్ స్పష్టంగా ఉంటాయి. అయితే ఇందులో గేమ్ చేంజర్ ఫీచర్ ఏంటంటే ప్రత్యేకమైనటువంటి క్యూఆర్ కోడ్. రేషన్ వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టడానికి ఈ క్యూఆర్ కోడ్ బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది. రేషన్ షాప్కి వెళ్ళగానే డీలర్ ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తారు. వెంటనే మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, మీకు ఎంత రేషన్ కావాలి, ఎంత రేషన్ రావాలి అనే పూర్తి డేటా ఆన్లైన్లో వచ్చేస్తుంది. దీనివల్ల డీలర్లు మోసం చేయడానికి కానీ, ఒకరి రేషన్ ఇంకొకరు తీసుకోవడానికి కానీ ఎలాంటి ఆస్కారం కూడా ఉండదు. ఒకసారి మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళితే గత ప్రభుత్వము రేషన్ కార్డుల ప్రక్షాళన, కొత్త కార్డుల జారీ పైన అంత దృష్టి పెట్టలేదని విమర్శలు కూడా వచ్చాయి. కానీ 2023 డిసెంబర్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల హామీ మేరకు రేషన్ వ్యవస్థ పైన ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరించడం, పాత వాటిలో మార్పులు చేర్పులు చేయడం వంటివి శరవేగంగా చేసింది. దీని ఫలితంగా ఈ ఏడాది జూన్ నాటికి రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య ఏకంగా 1.06 కోట్లకు చేరుకుంది. అంటే దాదాపు 3,42,50,110 మంది లబ్ధిదారులు ఈ స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రయోజనం పొందనున్నారు. అంతేకాదు గతంలో కన్నా రేషన్ షాపుల్లో ఇచ్చే నిత్యావసర సరుకుల సంఖ్యను కూడా పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కోట్లాది మంది ఎదురు చూస్తున్న ఈ స్మార్ట్ కార్డులు ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు? ప్రస్తుతం సివిల్ సప్లై అధికారులు ఈ కార్డుల తయారీ మరియు డేటా మ్యాపింగ్ పనులన్నీ పూర్తి చేశారు. రేషన్ షాపుల వారీగా లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా వీటిని సిద్ధం చేశారు. త్వరలోనే ఈ పంపిణీ కార్యక్రమం మొదలు కానుంది. హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఈ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలలో ఆయా స్థానిక ఎమ్మెల్యేల చేతుల మీదుగా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఈ స్మార్ట్ కార్డులను ఉచితంగా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన స్మార్ట్ రేషన్ కార్డుల పూర్తి సమాచారం ఒక మాటలో చెప్పాలంటే రేషన్ కోసం కార్డులు పట్టుకొని ఇబ్బందులు పడే రోజులు పోయాయి. టెక్నాలజీ సాయంతో రేషన్ పంపిణీ మరింత సులభం, పారదర్శకం కాబోతుంది. మరి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పైన మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి.